త్రికోణమితి. మరి ఇది మనకు నిత్య జీవితంలో మరి త్రికోణమితికి సంబంధించినటువంటి మరి సమస్యలు మరి ఎలా ఉంటాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. త్రికోణమితి అంటే త్రిభుజాలకు సంబంధించినటువంటిది. త్రిభుజాలకు సంబంధించినటువంటి 3 కోణాల కొలత. ఒక త్రిభుజానికి సంబంధించినటువంటి 3 కోణాల కొలత. సరే, ఒకసారి మరి మనకి ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. ఇప్పుడు మీరు కరెంటు స్తంభాన్ని చూస్తారు. కరెంటు పోలు మరి ఈ కరెంటు పోలుకి ఒక తీగ, కరెంటు పోలు సపోర్ట్ కోసం ఒక తీగతోని కట్టబడి ఉంటుంది. ఇది కరెంటు పోలు. ఇది మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఇది పోలు, కరెంటు పోలు. మరి ఇక్కడ ఒక తీగతోని ఈ విధంగా కట్టబడి ఉంటుంది. అంటే ఇక్కడ కొంత కోణం చేస్తూ ఉంటుంది ఈ తీగ ఈ స్తంభానికి, మరియు ఈ నేలతోని ఇక్కడ కొంత కోణం, ఈ నేలకి ఈ తీగకి మధ్యలో కొంత కోణం ఏర్పడుతూ ఉంటుంది. ఇది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. అదేవిధంగా గోడకు నిచ్చెన వేసినప్పుడు మీరు గమనించే ఉంటారు. నిచ్చెనని మనం గోడకేసి మనకి ఏదైనా పని చేయాలంటే, మరి ఎత్తు మీద ఉన్నటువంటి అందుకోవాలంటే మనకు ల్యాడర్, నిచ్చెన అవసరం వస్తుంది. మరి ఈ నిచ్చెనతోని మనం రకరకాల పనులు చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను ఈ నిచ్చెనతోని ఎక్కి పైకెక్కి ఇతను కలర్స్ వేస్తున్నాడు, గోడకి కలర్ వేస్తున్నాడు. ఒకసారి ఇతన్ని అబ్జర్వ్ చేయండి. తను మరి కలర్ అనేది వేస్తున్నాడు. మరి గోడకి నిచ్చెనేసి అతను కలర్ వేస్తున్నాడు. ఈ విధంగా కలర్ వేస్తున్నాడు. మరి ఇది కూడా మనం నిత్య జీవితంలో చూస్తున్నాం. మరి ఇంకా పిల్లలు ఆడుకునేటువంటి తూగుడు బల్ల, పిల్లలు ఆడుకునేటువంటి జారుడు బల్ల అని మీరు గమనించి ఉంటారు. ఈ జారుడు బల్ల మరి మనకు ఈ విధంగా ఉంటుంది. జారుడు వల్ల ఈ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కడ కూడా మనం చూసుకున్నా కూడా మరి జారుడు బల్ల మీద మరి పిల్లలు జారుతూ ఉంటారు.
అంటే ఈ విధంగా ఒకవైపు నుంచి పిల్లవాడు మరి పైకెక్కి జారుడు బండి మీద జారుతూ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ గమనిస్తే, ఈ 3 బొమ్మలు గమనిస్తే మరి ఇక్కడ ఒక కరెంటు స్తంభానికి ఒక తీగతో కట్టబడి ఉంది. ఇక్కడ ఒకతను, ఒక పెయింటరు మరి గోడకి రంగేస్తున్నాడు నిచ్చెన సహాయంతో. అదేవిధంగా ఒక పిల్లవాడు ఇక్కడ మరి ఊగుతూ మన జారుడు బండ మీద జారుతున్నాడు. ఈ మూడింటిని గమనిస్తే మరి ఇక్కడ ఈ తీగ పొడవు తక్కువగా ఉంటే మరి అప్పుడు ఈ తీగకి, ఈ నేలకి, మరి ఈ స్తంభం యొక్క అడుగు భాగానికి మధ్యలో ఉన్నటువంటి దూరంలో ఏమన్నా మార్పు వస్తుందా? అంటే ఈ తీగ పొడవు తగ్గినా కొద్దీ, అంటే తీగ పొడవు తక్కువగా ఉంది, దీనికన్నా తక్కువగా ఉంది ఉన్నప్పుడు మరి దూరంలో ఏమన్నా మార్పు వస్తుందంటే అవును, తీగ పొడవు తగ్గినప్పుడు దూరం అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ తీగ పొడవు తగ్గినప్పుడు దూరం కూడా మరి తగ్గుతూ ఉంటుంది. అంటే ఇక్కడ తీగ పొడవు పెద్దగా ఉన్నప్పుడు ఇక్కడ కోణం చేస్తే మరి అది దగ్గరగా వస్తే, అంటే పొడవు తగ్గినప్పుడు కోణం అనేది పెరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఆ కోణం అనేది ఇక్కడ ఆల్ఫా అని మనం అనుకున్నాం. అంటే కోణం పెరుగుతూ ఉంటే ఈ పొడవు అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ దూరం కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మరి ఇతను పెయింట్ వేసే అతను మరి ఇంకా పైకి వేయాలన్నా లేదా ఇంకా కిందికి వేయాలంటే మరి దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే ఈ నిచ్చెన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ టీటా కోణంలో ఉన్నాడు, మరి ఇంకా పైకి వేయాలంటే ఇంకా దగ్గరగానే పెట్టాల్సి వస్తుంది. మరి ఇంకా కిందికి రావాలంటే ఇంకా కిందికి జరగాల్సి వస్తుంది. అంటే కోణం తగ్గితే మరి కోణము తగ్గుతుంటే ఇది కిందికి వస్తుంది, కోణం పెరుగుతుంటే పైకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మరి ఇక్కడ ఒక పిల్లవాడు మరి ఈ విధంగా తను ఆడుకుంటున్నాడు. మరి ఆ పిల్లవాడు ఇక్కడ ఒక పిల్లవాడు మరి ఆడుకుంటున్నాడు. ఇతను యాంగిల్, అంటే ఈ కోణాన్ని బట్టి ఈ వంపు అనేది ఉంటుంది. అంటే ఈ కోణం ఇంకా పెరిగితే ఇంకా స్పీడ్గా జారుతాడు, ఈ కోణం తక్కువగా ఉంటే మరి మామూలుగా జారుతాడు. అంటే కోణాన్ని బట్టి కూడా మరి ఈ జారడం అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. సరే, ఇప్పుడు వీటిని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే మరి ఈ కోణం అనేది మరి దగ్గరికి వస్తుంటే ఎలా ఉంటుందంటే పెరుగుతూ ఉంది, దూరం పోతుంటే తగ్గుతూ ఉంది. సరే, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం త్రికోణమితి గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీకు చెప్పాను, ఆ నిచ్చెన అనేది మరి అతను పైకి వెళ్ళాలంటే ఇంకా కోణం పెంచాలి, మరి ఇంకా కిందికి రావాలంటే కోణాన్ని తగ్గించాలి. అయితే ఇవన్నీ కూడా మనకు లంబకోణ త్రిభుజాలను ఏర్పరుస్తాయి. ఇవన్నీ కూడా లంబకోణ త్రిభుజాలను ఏర్పరుస్తాయి. అంటే ఇక్కడ స్తంభం పోలు, ఇది దూరము, ఇది తీగ. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే మరి ఇక్కడ స్తంభం యొక్క అడుగు భాగం బి అనుకోండి,
స్తంభం పై భాగం సి అనుకోండి. మరి ఇక్కడ తీగ, మరి ఏసీ అనేది ఒక తీగ, ఈ తీగ కట్టిన భాగం ఏ అనుకోండి. ఇప్పుడు మనకు ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఇక్కడ 90 డిగ్రీలు ఏర్పడుతుంది. ఈ స్తంభం అనేది ఎప్పుడైనా కూడా నిటారుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు 90 డిగ్రీస్ ఉంటుంది. మనకు లంబకోణ త్రిభుజం అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి దూరము, అంటే ఆ మనిషి నుండి లేదా తీగ అడుగు భాగం నుండి ఈ స్తంభానికి అడుగు భాగం నుండి దూరం ఏబి, అదేవిధంగా మరి స్తంభం యొక్క ఎత్తు బీసీ, మరి ఏసీ అనేది తీగ. మరి దీని ద్వారా మనకి ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది. దీన్ని మనం లంబకోణ త్రిభుజం అని అంటాం. అంటే లంబకోణ త్రిభుజం అంటే ఏంటంటే ఒక కోణం 90 డిగ్రీలు ఉంటుంది. అంటే యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్. కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. లంబకోణ త్రిభుజము. అయితే మరి ఇక్కడ కోణం అనేది మనం ఇక్కడ టీటాగా తీసుకున్నాం కోణం. అయితే మరి ఈ లంబకోణం అంటేనే 90 డిగ్రీలు, ఇదేమో మనం ఒక కోణం, ఎంతో కొంత కోణాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ లంబకోణానికి ఎదురు ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే కర్ణము అంటాం. ఏసీని కర్ణము అని అంటాం. ఏసీని కర్ణం అంటాం. ఇది కర్ణం అంటే లంబకోణానికి ఎదురుగున్నటువంటి భుజాన్ని కర్ణం అంటాం. అదేవిధంగా మరి ఏ కోణం నుంచి అయితే మనం చూస్తున్నామో ఆ కోణానికి ఎదురుగున్న భుజాన్ని ఎదుటి భుజము అని అంటాం. కోణానికి ఎదురుగున్నటువంటి భుజాన్ని ఎదుటి భుజం అంటే ఇక్కడ ఎదుటి భుజం అంటే పోల్, స్తంభం. అదేవిధంగా మరి ఆ నేల భాగాన్ని అంటే కోణానికి పక్కన ఉన్నటువంటి భుజాన్ని ఆసన్న భుజము అంటాం. అంటే ఇక్కడ బీసీ అనేది మరి ఎదుటి భుజము, అదేవిధంగా ఏబి అనేది ఆసన్న భుజం. అంటే ఇప్పుడు మనకు లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఈ లంబకోణ త్రిభుజానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈ త్రికోణమితిలో నేర్చుకుంటాం. మరి ఈ త్రికోణమితిలో దీనికి సంబంధించినటువంటి ఫార్ములాసు మరి సమస్యలు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీకు లంబకోణ త్రిభుజం అంటే మరి ఈ విధంగా ఉంటుంది, లంబంగా ఉన్నది. తర్వాత ఒకటి మరి నేలపైన ఉన్నటువంటి భాగాన్ని ఆసన భుజం అంటాం, దీన్ని ఎదుటి భుజం అంటాం. మరి లంబానికి ఎదురుగా అంటే 90 డిగ్రీలకు ఎదురుగా దాన్ని కర్ణము అని అంటాం. ఇది ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం. అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాలి, మనం ఏ కోణం నుంచి చూస్తున్నామో ఆ కోణం నుంచి చూసేది ఎదురుగున్న దాన్ని ఎదుటి భుజం అంటాం. ఆ కోణం నుంచి పక్కకున్న దాన్ని మరి ఆసన్న భుజం అంటాం. ఇంకొక బొమ్మ చూద్దాం. ఇప్పుడు ఇలా ఉందనుకుందాం లంబకోణ త్రిభుజం. లంబం ఇక్కడ ఉందనుకుందాం. ఇది ఎక్స్, వై, జెడ్ ఇలా ఉందనుకుందాం. ఇలా ఉన్నప్పుడు మరి ఇక్కడ కనుక కోణం ఉంటే, ఇప్పుడు ఇక్కడ కోణం ఉంటే మరి ఆ కర్ణం ఎక్కడ ఉంటుంది, మరి అలా ఎదురు భుజం ఎక్కడ ఉంటుంది, మరి ఆసన్న భుజం ఎక్కడ ఉంటుందంటే మరి ఈ లంబానికి అంటే ఇది 90 డిగ్రీలకు ఎదురుగా ఉన్నది, ఇది కర్ణం అవుతుంది. నెక్స్ట్ ఈ కోణానికి ఎదురుగా ఉన్నది కాబట్టి ఇది ఎదుటి భుజం అవుతుంది. అదేవిధంగా మరి కోణానికి పక్కకు ఉంది కాబట్టి ఇది ఆసన్న భుజము అవుతుంది. అంటే ఒక త్రిభుజం ఇచ్చినప్పుడు అది లంబకోణ త్రిభుజం అయినప్పుడు మరి కర్ణం అంటేనేమో 90 డిగ్రీలకు ఎదురుగా ఉంటే కర్ణం అంటాం. తర్వాత కోణానికి ఎదురుగా ఉంటే ఎదురు భుజం అంటాం. మరి కోణానికి పక్కన ఉన్నదాన్ని ఆసన్న భుజం అని అంటాం. ఇప్పుడు మనం మరి వీటికి సంబంధించినటువంటి నిష్పత్తులు నేర్చుకుందాం. త్రికోణమితీయ నిష్పత్తులు. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్, కృత్యం. ఇప్పుడు కృత్యాన్ని తీసుకుందాం. ఇక్కడ ఏ ఈ విధంగా ఒక గీత గీసుకొని ఏ
ఏ నుంచి బి వరకు ఒక 3 సెంటీమీటర్లు, మళ్ళీ 6 సెంటీమీటర్లు, అదేవిధంగా మరి 3 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, ఈ విధంగా మనం తీసుకుందాం. ఇది డి. తర్వాత నెక్స్ట్ ఇది ఈ అనుకుందాం. ఇవన్నీ కూడా ఇది 3 సెంటీమీటర్లు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 6 సెంటీమీటర్లు, తర్వాత 9 సెంటీమీటర్లు, ఈ విధంగా ఉన్నాయి. అంటే ఏబి 3 సెంటీమీటర్లు, ఏసి 6 సెంటీమీటర్లు, ఏడి 9 సెంటీమీటర్లు, అదేవిధంగా ఏఈ 12 సెంటీమీటర్లు. ఈ విధంగా తీసుకున్నాక మరి ఇక్కడ బి దగ్గర ఒక లంబాన్ని గీద్దాం, ఒక 4 సెంటీమీటర్లు. సి దగ్గర ఇంకో లంబాన్ని గీద్దాం, ఇది 8 సెంటీమీటర్లు. అదేవిధంగా మరి డి దగ్గర ఇంకో లంబాన్ని గీద్దాం, అది ఒకటి 4 సెంటీమీటర్లు, ఒకటి 8 సెంటీమీటర్లు, ఒకటి మరి ఈ విధంగానే గీసుకుంటూ పోతే 12 సెంటీమీటర్లు. మరి లాస్ట్ది ఇంకొక లంబాన్ని మనం 16 సెంటీమీటర్లు తీసుకుందాం. ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా కలుపుకుంటూ పోతే ఈ విధంగా కలిపితే మనకి ఇక్కడ క్రాస్గా వచ్చింది. కరెక్ట్ కలుపుదాం. ఈ విధంగా మనం కలిపితే మనకి ఇక్కడ బిందువులు ఏర్పడ్డాయి. పిక్యూఆర్ఎస్, పిక్యూఆర్ఎస్. ఇది వై అనేది ఒక కిరణం, ఏవై అనేది ఒక కిరణం, ఏఎక్స్ అనేది ఒక కిరణం. ఏబి అనేది 3 సెంటీమీటర్లు, ఏసీ అనేది 6 సెంటీమీటర్లు, ఏడి అనేది 9 సెంటీమీటర్లు, ఏఈ అనేది 12 సెంటీమీటర్లు. ఈ విధంగా తీసుకొని అదేవిధంగా లంబాలు తీసుకొని మరి ఒక్కొక్కటి బీపీ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. అదేవిధంగా సిక్యూ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. అదేవిధంగా డిఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. అదేవిధంగా ఈఎస్ ఈజ్ ఈక్వల్ 16 సెంటీమీటర్లు. ఈ విధంగా తీసుకొని మనం ప్రతిసారి కూడా మరి ఈ ఎదుటి భుజానికి ఇక్కడ మనం దీన్ని ఏమనుకుంటున్నాం అంటే ఇది ఒక యాంగిల్ అనుకుంటున్నాం, కోణం. ఇప్పుడు ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది ఏబిపి అనేది. అదేవిధంగా ఏసీక్యూ అనే లంబకోణ త్రిభుజం ఏర్పడ్డది. అదేవిధంగా ఏడిఆర్ అనేది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడ్డది. ఈ విధంగా లంబకోణ త్రిభుజాలు ఏర్పడ్డాయి. మరి ప్రతి సందర్భంలో కూడా మరి ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ప్రతి సందర్భంలో మీకు ఇక్కడ బుక్లో ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. ఈ పట్టిక ప్రకారం ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ ఈ పట్టిక ఇవ్వబడింది. ఈ పట్టికలో మనకు మొత్తం 4 త్రిభుజాలు ఏర్పడ్డాయి. ఏబిపి, ఏసీక్యూ, ఏడిఆర్, అదేవిధంగా ఏఈఎస్, ఈ త్రిభుజాలు ఏర్పడ్డాయి. మరి కోణం అనేది మరి అన్ని త్రిభుజాలకు కూడా కోణం అనేది తీటాగా ఉంది. మరి ఇక్కడ ఇది కర్ణం అవుతుంది, ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన్న భుజం అవుతుంది. అంటే ప్రతి సందర్భంలో కూడా మరి ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఎదురుగా ఉంది కాబట్టి ఎదురు భుజము, ఇది పక్కన ఉంది కాబట్టి ఆసన్న భుజము, ఇది కర్ణం అవుతుంది. ఇదే విధంగా అన్ని త్రిభుజాలలో కూడా మరి ఈ త్రిభుజాన్ని తీసుకుంటే ఇది కర్ణం అవుతుంది, ఈ త్రిభుజాన్ని తీసుకుంటే ఇది కర్ణం అవుతుంది. మరి ఎక్కడైనా చూద్దాం, గమనిస్తే ఎదుటి భుజంపై ఆసన్న భుజాన్ని చూద్దాం. ప్రతి చోట
ఎదుటి భుజము బై మరి ఆసన్న భుజాన్ని చూస్తే ఎదుటి భుజము 4 ఉంటే ఆసన్న భుజం 3 ఉంది. దీంట్లో ఎదుటి భుజం 8 ఉంటే మరి ఆసన్న భుజం అనేది 6 ఉంది. అదేవిధంగా దీంట్లో ఎదుటి భుజం 12 ఉంటే మరి ఆసన్న భుజం అనేది 9 అయింది. అదేవిధంగా ఎదుటి భుజం 16 ఉంటే మరి ఆసన్న భుజం అనేది మరి ఇక్కడ మనకు 12 వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 2 3లు 2 8లు, ఇక్కడ 3 3లు 3 4లు, ఇది 2 4, ఇది 2 8లు కాదు 2 4లు, ఇక్కడ 4 3లు 4 4. ఎక్కడ చూసుకున్నా కూడా 4/3 4/3 4/3 అండ్ 4/3. అంటే ఎక్కడ ఏ త్రిభుజంలో చూసుకున్నా కూడా ఎదుటి భుజానికి కోణం మారినప్పుడు మరి ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి ఉన్నటువంటి ఆ నిష్పత్తి అనేది సమానంగా ఉంది. అది పెద్ద త్రిభుజమైనా చిన్న త్రిభుజమైనా కూడా మరి ఆ లంబకోణ త్రిభుజాన్ని చూసుకున్నప్పుడు ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి ఉన్నటువంటి నిష్పత్తి అనేది ఇక్కడ సమానంగా ఉంది. అదేవిధంగా మనం ఎదుటి భుజానికి కర్ణానికి చూసుకున్నా కూడా సమానంగానే ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాలు కూడా మరి సమానంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక కంక్లూజన్కి వస్తే ఏమవుతుందంటే ఈ లంబకోణ త్రిభుజంలో మరి ఎదుటి భుజంపై ఆసన్న భుజం అనేది ఒక నిష్పత్తిని చూపిస్తుంది. అదేవిధంగా ఎదుటి భుజానికి కర్ణానికి మధ్యలో ఒక నిష్పత్తి ఉంటుంది. ఆ కోణం మారినప్పుడు ఆ నిష్పత్తి అనేది అదేవిధంగా ఉంటుంది. ఇప్పుడు మనం మరి ఆ త్రికోణమితి దాంట్లోకి వెళ్దాం. ఆ సూత్రాలు నిష్పత్తులకి వెళ్దాం. ఇప్పుడు త్రికోణమితిలో నిష్పత్తులు చూద్దాం. త్రికోణమితీయ నిష్పత్తుల్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. ఏ బి సి అనేది ఒక లంబకోణ త్రిభుజం. బి అనేది మరి అక్కడ 90 డిగ్రీల లంబం. ఇప్పుడు ఒక కోణాన్ని తీసుకుందాం. ఏ దగ్గర టీటా కోణాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మరి మనకు త్రికోణమితి నిష్పత్తుల్లో ఫస్ట్ సైన్ తీటా లేదా సైన్ ఏ అంటే ఏ కోణం చూస్తే మనం దాన్ని తీసుకోవాలి. సైన్ ఏ అనొచ్చు, లేదా ఇక్కడ కోణం తీటా ఉంది కాబట్టి సైన్ తీటా. ఈ సైన్ తీటా అంటే ఇప్పుడు కోణానికి ఎదురుగా ఉంది, ఇది ఎదురు భుజము, అదేవిధంగా ఇది ఆసన్న భుజము, మరి లంబానికి ఎదురుగా ఉంది కర్ణము. కాబట్టి సైన్ తీటా ఫార్ములా ఏమొస్తుందంటే ఎదురు భుజానికి కర్ణానికి ఉన్నటువంటి సంబంధం, ఎదురు భుజము బై కర్ణము, ఇది సైన్ తీటా. అంటే ఇక్కడ ఎదురు భుజం అంటే బీసీ బై ఏసీ. అదేవిధంగా కాస్ తీటా, కొసైన్ అంటే కాస్, సింపుల్గా కాస్ అంటాం. కాస్ తీటా సూత్రం ఏంటంటే ఆసన్న భుజము బై కర్ణము. అంటే ఇక్కడ ఆసన్న భుజం అంటే మరి ఏబి బై ఏసీ. ఇదే విధంగా ట్యాన్ తీటా, ట్యాంజెంట్. ట్యాన్ తీటా అంటే మరి ఎదుటి భుజానికి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆసన్న భుజానికి మధ్య ఉన్నటువంటి ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి సంబంధం. అంటే ఇది ఏమవుతుందంటే బీసీ బై ఏబి అవుతుంది. ఈ మూడింటిని మనం త్రికోణమితీయ నిష్పత్తులు అంటాం.
మరి వీటికి ఆపోజిట్లు అంటే విలోమాలు, అంటే విలోమ నిష్పత్తులు. అంటే ఈ సైన్కు ఆపోజిట్ మరి కొసీకెంట్ అని కొసెక్, అదేవిధంగా కాస్కు ఆపోజిట్ సీకెంట్ అంటే సెక్, ట్యాన్కు ఆపోజిట్ కాట్. ఇవి ఆపోజిట్స్ అంటే వ్యతిరేకాలు, విలోమాలు. ఇది ఎదుటి భుజం బై కర్ణం అంటే అది కర్ణం బై ఎదుటి భుజము, కర్ణము బై ఎదుటి భుజము. మరి కర్ణం బై ఎదుటి భుజం అంటే కర్ణం అంటే ఏసీ బై బీసీ. అదేవిధంగా సెక్ తీసుకుంటే మరి ఇక్కడ ఇది కర్ణము బై ఆసన్న భుజము, ఇది దీనికి ఆపోజిట్, దేనికి కాస్కి. కాబట్టి కర్ణం అనేది ఏసీ బై ఆసన్న భుజం అనేది ఏబి. అదేవిధంగా ట్యాన్ తీసుకుంటే ఆసన్న భుజము బై కర్ణము ఎదుటి భుజము, ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే ఆసన్న భుజం బై ఎదుటి భుజము. ఆసన్న భుజం అంటే ఏబి, మరి ఎదుటి భుజం అంటే మరి బీసీ. ఈ విధంగా మనకు త్రికోణమితీయ నిష్పత్తులు వచ్చాయి. ఈ మూడింటి త్రికోణమితీయ నిష్పత్తులు అంటాం. సైన్ తీటా, కాస్ తీటా, ట్యాన్ తీటా. ఒక లంబకోణ త్రిభుజంలో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ ఎదుటి భుజం బై కర్ణము, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ ఆసన్న భుజం బై కర్ణము, ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ మరి ఎదుటి భుజం బై ఆసన్న భుజం. వీటికి మూడింటికి మరి మూడు వ్యతిరేకాలు ఉన్నాయి, విలోమాలు. సైన్కి వ్యతిరేకం కొసీకెంట్, కాబట్టి ఇది ఎదుటి భుజం బై కర్ణం అంటే అది కర్ణం బై ఎదుటి భుజము. అదేవిధంగా కొసీకెంట్ కాస్కు సీకెంట్, మరి కాసు ఆసన్న భుజం బై కర్ణం అంటే సెక్ కర్ణం బై ఆసన్న భుజము. అదేవిధంగా ట్యాన్ ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే మరి కాటు ఆసన్న భుజం బై ఎదుటి భుజం. ఇక్కడ మనకు టోటల్గా 6 సూత్రాలు వచ్చినాయి. 3 త్రికోణమితీయ నిష్పత్తులు, 3 మరి విలోమాలు కూడా వచ్చాయి. ఓకే, ఇప్పుడు మరి ట్యాన్కి సైన్ కాస్కి మధ్యలో సంబంధం ఏమైనా ఉందా? ట్యాన్కి సైన్కి కాస్కి మధ్యలో సంబంధం అంటే ట్యాన్ తీటా ఇజ్ ఈక్వల్ సైన్ తీటా బై కాస్ తీటా. ఇది ఒక ఫార్ములా. అది ఎలా అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా మరి సైన్ తీటా అంటే ఎదుటి భుజము బై కర్ణము, అదేవిధంగా కాస్ తీటా అంటే ఆసన్న భుజము బై కర్ణము. మరి ఇక్కడ కర్ణము కర్ణము క్యాన్సిల్ చేసుకుంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటే ట్యాన్ తీటా వచ్చేసింది. సిమిలర్లీ అదేవిధంగా కాట్ తీటా ఈజ్ ఈక్వల్ ట్యాన్కి ఆపోజిట్ కాట్ కాబట్టి కాట్ తీటా ఈజ్ ఈక్వల్ కాస్ తీటా బై సైన్ తీటా. ఈ విధంగా మనకు మరొక 2 సూత్రాలు వచ్చాయి. మరి ఇంతకుముందు ఏమొచ్చినాయి విలోమాలు, అవి ఒకసారి చూద్దాం. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ 1 బై కొసీకెంట్ తీటా అంటే దీనికి ఆపోజిట్. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ 1 బై సెక్ తీటా. అదేవిధంగా ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ 1 బై కాట్ తీటా. అదేవిధంగా వీటికి మళ్ళీ తిప్పి రాస్తే కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ 1 బై సైన్ తీటా. అదేవిధంగా సెక్ తీటా ఈజ్ ఈక్వల్ 1 బై కాస్ తీటా. నెక్స్ట్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ 1 బై ట్యాన్ తీటా. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క 6 ఈ యొక్క 2 మొత్తం 8 ఫార్ములాలు వచ్చినాయి. ఈ 8 ఫార్ములాలు వెరీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నిష్పత్తుల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చూద్దాం, ఒక ప్రాబ్లం తీసుకొని మరి ఆ ప్రాబ్లాన్ని మనం సాల్వ్ చేద్దాం.
ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం. tan ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 అయిన కోణం ఏ యొక్క మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు కనుగొనండి. ఒక ప్రాబ్లం, ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ ప్రాబ్లం. tan ఏ ఈజ్ ఈక్వల్ 3/4 అయితే tan ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 అయితే కోణం ఏ యొక్క మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు, కోణం ఏ యొక్క మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు కనుగొనండి. అంటే ఏంటి? tan ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇచ్చాడు. అయితే మరి ఆ కోణం ఏ యొక్క మిగతా త్రికోణమితి నిష్పత్తులు కనుక్కోవాలి. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ మనం లంబకోణ త్రిభుజాన్ని తీసుకుందాం. లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటే ఇది లంబకోణ త్రిభుజం అనుకోండి, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. బి దగ్గర 90 degrees ఉంది. మరి ఏ కోణం అంటే ఈ కోణం ఇచ్చాడు. మరి tan ఏ విలువ 3/4 అని ఇచ్చాడు. tan ఏ ఈజ్ ఈక్వల్ 3/4 ఇచ్చాడు. దీన్ని ఆధారంగా చేసుకొని మనం మిగతా నిష్పత్తులు అంటే సైను, కాసు, ట్యాను, మరి కొసికెంట్, సీకెంట్ అన్నీ కనుక్కోవాలి. మరి ఎలా కనుక్కోవాలి అంటే మరి tan ఏ సూత్రం మనకు తెలుసు. tan విలువ tan θ సూత్రం తెలిసింత ముందు ఎదుటి భుజము బై ఆసన్న భుజం. సో మరి ఇక్కడ 3/4 ఉందంటే మరి ఎదుటి భుజము 3, ఆసన్న భుజం 4. ఈ కోణానికి ఎదురుగా ఉన్న భుజం ఇది కాబట్టి ఇది 3, మరి ఆసన్న భుజము 4. మరి మిగతాయి రావాలంటే మనకి ఇక్కడ ఏసీ తెలియాలి. మనకి ఇక్కడ ఏం తెలిసింది? బీసీ ఈజ్ ఈక్వల్ 3 అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ 4 అని తెలిసింది. మరి ఏసీ ఈజ్ ఈక్వల్ అంటే ఏసీ అంటే కర్ణము. ఈ కర్ణము మనకు తెలియదు. మరి ఈ కర్ణం విలువ కనుక్కుంటే మరి మిగతా వాటిని మనం తెలుసుకోవచ్చు. మరి కర్ణం విలువ ఎలా వస్తుందంటే మరి ఇది లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతం ఉంది. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజముల మీది వర్గముల మొత్తానికి సమానం. కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజముల మీది వర్గముల మీది మొత్తానికి సమానం. అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మరి కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే కర్ణం కనుక్కోవాలంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే ఇక్కడ దీన్ని చేస్తే మనకు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇప్పుడు దీని ప్రకారం మనం కనుక్కుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏసీ అంటే మనకు తెలియదు. కర్ణము అంటే ఏసీనే. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మరి ఏబి అంటే 4 కాబట్టి 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, 4 4 16, 3 3 9, దట్ ఈజ్ ఈక్వల్ 25. అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. ఏసీ ఈజ్ ఈక్వల్ √25, దట్ ఈజ్ ఈక్వల్ 5. మనం ఏసీ కనుక్కున్నాం. ఏసీ ఈజ్ ఈక్వల్ 5 వచ్చింది. ఒకసారి మళ్ళీ ఆ పటాన్ని చూపిస్తాను.
ఇది లంబకోణ త్రిభుజం. మరి ఇంతకుముందు చెప్పినట్టుగా tan A is equal to tan A is equal to 3/4 అని ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి బొమ్మని మంచిగా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మరి మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు కనుక్కుందాం. మనకి ఏమి ఇచ్చారు? tan A ఈజ్ ఈక్వల్ 3/4 అని ఇవ్వడం జరిగింది. మనకు మరి ఒకసారి ఆ త్రిభుజాలు చూడండి. ఇది ఇవ్వబడిన త్రిభుజం. బి దగ్గర 90 డిగ్రీస్ ఉంది. మరి ఇది 3, ఇది 4. ఇప్పుడు మనం ఏసీ కనుక్కున్నాం. ఏసీ 5 అని వచ్చింది. అంటే ఏసీ అంటే ఏంటి? కర్ణం. సో ఇప్పుడు మిగతా త్రికోణమితీయ నిష్పత్తులు కనుక్కుందాం. అంటే ఫస్ట్ది sin A. sin A అంటే సైన్ సూత్రం ఏంటంటే మరి ఎదుటి భుజము బై కర్ణము. సైన్ సూత్రం ఎదుటి భుజం బై కర్ణము అంటే ఎదుటి భుజం అంటే బీసీ కాబట్టి బీసీ బై ఏసీ దట్ ఈజ్ ఈక్వల్ 3/5. అదేవిధంగా మరి కాస్ చూద్దాం. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ ఆసన్న భుజము బై కర్ణము. మరి ఆసన్న భుజం అంటే ఇక్కడ మనకు ఏబి బై ఏసి. సో ఏబి ఈజ్ ఈక్వల్ 4, ఏసి ఈజ్ ఈక్వల్ 5, 4/5. అదేవిధంగా కొసికెంట్ ఏ ఈజ్ ఈక్వల్ మరి సైన్కి ఆపోజిట్. దీని సూత్రం ఏంటంటే కర్ణము బై ఎదుటి భుజము. కర్ణం అంటే ఏసీ బై బీసీ దట్ ఈజ్ ఈక్వల్ 5/3. దీనికి ఆపోజిట్. అదేవిధంగా సెక్ ఏ ఈజ్ ఈక్వల్ మరి దీనికి ఆపోజిట్ కర్ణము బై ఆసన్న భుజము. సో కర్ణం అంటే ఏసీ, ఆసన్న భుజం అంటే ఏబి. సో 5/4. లాస్ట్ది కాట్ తీటా. కాట్ అంటే ట్యాన్కి ఆపోజిట్ కాబట్టి ఇది ఆసన్న భుజము బై మరి ఎదుటి భుజము. మరి ఆసన్న భుజం అంటే ఏబి, ఎదుటి భుజం అంటే బీసీ. సో ఏబి అంటే 4, బీసీ అంటే 3. ఈ విధంగా మరి ట్యాన్ ఒకటి ఇచ్చినప్పుడు tan A ఈజ్ ఈక్వల్ 3/4 అని ఇచ్చినప్పుడు మరి అప్పుడు మనం ఈ కర్ణాన్ని కనుక్కున్నాం. ఈ కర్ణాన్ని పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుక్కున్నాం. ఈ కనుక్కొని మరి 3 భుజాలు వచ్చినాయి కాబట్టి ఆ నిష్పత్తుల ద్వారా అంటే సైన్ తీటా అంటే ఎదురు భుజం బై కర్ణము, కాస్ తీటా అంటే ఆసన్న భుజం బై కర్ణము. మరి ఆ విధంగా మనం తెలుసుకున్నటువంటి నిష్పత్తుల ద్వారా మరి మిగిలిన త్రికోణమితీయ నిష్పత్తులన్నింటినీ కూడా కనుగొనటం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మరి డిగ్రీస్ కోణాలు ఇచ్చినప్పుడు మరి ఆ నిష్పత్తులు ఎలా ఉంటాయి? ఇప్పుడు వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు కోణాలు అంటే 0 degrees, 30 degrees,
అండ్ 45 degrees, 60 degrees, 90 degrees. మరి వీటికి నిష్పత్తులు ఎలా ఉంటాయి అనేది మనం కనుక్కుందాం. మరి కోణాలు ఇచ్చినప్పుడు కోణాలు ప్రత్యేక కోణాలు 0 degrees, అదేవిధంగా 45 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. ఈ ప్రత్యేకమైనటువంటి కోణాలకి త్రికోణమితీయ నిష్పత్తులు ఎలా ఉంటాయి? లకు త్రికోణమితీయ నిష్పత్తులు కనుగొనుట. త్రికోణమితి నిష్పత్తులు కనుక్కుందాం. జనరల్గా మనకు బుక్లో పట్టిక ఉంది, పట్టిక ద్వారా నేర్పవచ్చు. కానీ అసలు ఏ విధంగా మరి sin 30 కనుక్కోండి, sin 30 విలువని కనుక్కోండి, మరి sin 45 విలువని కనుక్కోండి అంటే మరి ఏ విధంగా కనుక్కోవాలి? జనరల్గా అయితే గుర్తుంచుకోవడం కోసం ఒక పట్టిక ద్వారా నేర్పవచ్చు. అది మనకు గుర్తుండడానికి మనకు వస్తుంది. కానీ ఇక్కడ అసలు sin 60 విలువ ఎంత, మరి cos 30 విలువ ఎంత అంటే మరి దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పద్ధతుల ప్రకారం మనం నేర్చుకుందాం. మీకు త్రిభుజాలు తెలుసు, అవి ఇప్పుడు బాహు త్రిభుజం అంటే తెలుసు, మరి సమద్విబాహు త్రిభుజం అంటే తెలుసు, లంబకోణ త్రిభుజం అంటే తెలుసు. మరి ఈ విధంగా తెలుసు కాబట్టి ఇప్పుడు మనం 45 degrees అనే కోణాన్ని ముందుగా తీసుకుంటాం. అంటే 45 degrees కోణం యొక్క త్రికోణమితి నిష్పత్తులు కనుక్కుంటాం. త్రికోణమితీయ నిష్పత్తులు ఇప్పుడు మనం అనుకుంటున్నాం 45 degrees కోణం ఇచ్చినప్పుడు. అంటే 45 degrees కోణంతో మనం త్రికోణమితీయ నిష్పత్తులు కనుక్కోవాలంటే మనం ఇక్కడ ఉపయోగించవలసింది ఏంటంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం. అంటే లంబ కోణ సమద్విబాహు త్రిభుజం. అంటే రెండు భుజాలు సమానంగా ఉంటాయి మరియు ఒక కోణం లంబకోణం. ఆ త్రిభుజం ద్వారా మనం ఈ 45 degrees వాల్యూస్ కనుక్కోవచ్చు. ఎలా చూద్దాం? ఒక త్రిభుజాన్ని తీసుకుంటున్నాం, లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని. అంటే రెండు భుజాలు పొడవులు సమానంగా ఉండాలి. ఇక్కడ ఏ బి ఇది సి. ఏబి ఎంత ఉంటే బీసీ కూడా అంతే ఉండాలి. ఇది కర్ణం, ఇది 90 degrees. ఇది ఏబిసి అనేది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ట్రయాంగిల్ ఏబిసి లంబకోణ సమద్విబాహు త్రిభుజము. ఇక్కడ లంబకోణం ఎక్కడుంది? యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90 degrees అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ ఏసి. అంటే ఇక్కడ రెండు భుజాలు సమానంగా ఉన్నాయి, ఒక కోణం 90 degrees ఉంటే దీన్ని లంబకోణ మరి సమద్విబాహు త్రిభుజం అంటారు. మరి ఇక్కడ మిగతా రెండు కోణాలు ఎలా ఉంటాయి అంటే ఏ కోణం ఎలా ఉంటుంది, మరి సి కోణం ఎలా ఉంటుందంటే మరి ఇక్కడ ఈ భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వాటి ఎదురు కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఈ రెండు కూడా 45 ఉంటాయి. 45 degrees ఉంటాయి. అంటే ఇది 90 కాబట్టి మిగతా 90లో రెండు ఈక్వల్గా తీసుకుంటే 45 ఉంటాయి. ఇప్పుడు మనం ఈ త్రిభుజాన్ని బేస్ చేసుకొని చేద్దాం. ఇప్పుడు ఏబి భుజం ఏసీ భుజం సమానం, ఏబి భుజం బీసీ భుజం సమానం.
ఏబి బీసీ సమానంగా ఉన్నది, వీటిని ఏ అనుకుందాం. దాని పొడవుని ఏ అని అనుకుందాం. అంటే ఇది ఏ అండ్ ఇది కూడా ఏ. ఇప్పుడు లంబకోణ త్రిభుజంలో మరి ఈ భుజం ఏ, ఈ భుజం ఏ, రెండు భుజాలు ఏ అనుకుంటే మరి కర్ణం కనుక్కోవాలంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తే కర్ణం వస్తుంది. అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మరి ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏబి అంటే ఏనే, బీసీ అంటే కూడా ఏనే. కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ 2a స్క్వేర్ వస్తుంది. సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 2a స్క్వేర్. ఏసీ ఈజ్ ఈక్వల్ √2a స్క్వేర్. రూట్ కట్టాలి. ఇప్పుడు ఇది √2కు √2 ఉంటుంది, ఏ స్క్వేర్ అనేది ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఏసీ విలువ √2aగా వచ్చింది. అంటే ఇప్పుడు మనం కర్ణం కనుక్కున్నాం. ఇది కర్ణం, ఇది కర్ణం. కర్ణం ఈజ్ ఈక్వల్ √2a. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మరి sin 45 కానీ cos 45 కానీ tan 45 కానీ వాటి విలోమాలు కూడా కనుక్కోవచ్చు. చూద్దాం. మరి sin θ ఈజ్ ఈక్వల్ ఎదుటి భుజము బై కర్ణం. సో sin a ఈజ్ ఈక్వల్ ఎదుటి భుజము బై కర్ణము మన సూత్రం. సో ఇక్కడ ఏ అంటే 45, sin 45 degrees ఈజ్ ఈక్వల్ ఎదుటి భుజం అంటే ఏ వచ్చింది, ఆసన్న భుజం ఇది కర్ణం అంటే √2a వచ్చింది, √2a వచ్చింది. సో ఏ క్యాన్సిల్, ఇక్కడ ఒకటి వస్తుంది. కాబట్టి sin 45 ఈజ్ ఈక్వల్ 1/√2. అదేవిధంగా cos 45 రావాలంటే మరి cos 45 సూత్రం ఆసన్న భుజము బై కర్ణము. ఇక్కడ కూడా ఏ ఉంది, ఇక్కడ కూడా √2a ఉంది, కాబట్టి ఇది కూడా 1/√2 వస్తుంది. సిమిలర్లీ ఇప్పుడు ట్యాన్ చూస్తే మరి tan 45 చూస్తే మరి ట్యాన్ సూత్రం ఏంటంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం, ఎదుటి భుజము బై ఆసన్న భుజం. సో ఇక్కడ ఎదుటి భుజం అంటే ఏ, ఆసన్న భుజం అంటే కూడా a/a దట్ ఈజ్ ఈక్వల్ 1. tan 45 విలువ 1 వచ్చింది. అంటే ఇక్కడ sin 45 విలువ 1/√2, cos 45 విలువ 1/√2, tan 45 విలువ 1 వచ్చింది. వీటికి వ్యతిరేకాలు వేసుకుంటే మరి కొసికెంట్, సీకెంట్, కాటు వస్తాయి. నెక్స్ట్ 30 degrees అండ్ 45 degrees, 30 degrees అండ్ 60 degrees ఎలానో ఒకసారి చూద్దాం. ఇప్పుడు 30 degrees అండ్ 60 degrees కోణాలు 30 డిగ్రీలు, 60 డిగ్రీలు అయినప్పుడు మరి ఈ నిష్పత్తులు కనుక్కోవాలి, త్రికోణమితీయ నిష్పత్తులు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి, 3 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ ఏ, బి, సి ఈ 3 భుజాలు కూడా మరి ఈక్వల్గా ఉన్నాయి. ఈ కోణాలు కూడా 3 సమానంగా ఉంటాయి. అంటే మొత్తం త్రిభుజంలో ఉండేది 180 కాబట్టి
ఇవన్నీ కూడా 60, 60 అండ్ 60, 3 60లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకున్నంటే మరి ఈ లంబకోణ త్రిభుజాన్ని భుజాన్ని 2A అనుకున్నాడు, ఏబి 2A అనుకున్నాడు, బీసీ 2A అనుకున్నాడు, ఏసీ కూడా 2A అనుకున్నాడు. అనుకున్న తర్వాత మరి ఒక లంబాన్ని గీసాడు, సి నుంచి ఏబీకి ఒక లంబాన్ని గీశాడు. ఈ లంబము అది ఏబీని మధ్య బిందువు దగ్గర ఖండిస్తుంది. ఖచ్చితంగా మధ్య బిందువు దగ్గర ఇది లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఇది ఖచ్చితంగా మధ్య బిందువు దగ్గరనే ఖండిస్తుంది. అంటే ఎందుకంటే ఇది సమబాహు త్రిభుజం కాబట్టి ఖచ్చితంగా మధ్య బిందువు దగ్గర ఖండిస్తుంది. ఇప్పుడు ఇది ఇటుపక్క ఏ, ఇటువైపు కూడా ఏ అవుతుంది. ఇది లంబం అవుతుంది. ఇక్కడ మనం దీన్ని డి అనుకుందాం మధ్య బిందువుని. ఇప్పుడు మనం ఈ త్రిభుజాన్ని ఉపయోగించి దీంట్లో లంబకోణ త్రిభుజం ఏర్పడింది కాబట్టి ఈ లంబకోణ త్రిభుజం ఆధారంగా మనం 30 degrees వాల్యూస్ని అండ్ మరి 60 degrees వాల్యూస్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ మొత్తం కోణం 60 అంటే మరి ఈ కోణం మనకు ఎంత ఉంటుంది అంటే 30 degrees ఉంటుంది. ఇది 30 ఉంటుంది, యువతది కూడా 30 ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ లంబకోణ త్రిభుజము లంబకోణ త్రిభుజము ఏడిసిలో ఈ లంబకోణ త్రిభుజము ఏడిసిలో మరి ఇక్కడ కోణము అంటే టీటా అంటే కోణము 60 డిగ్రీలు అనుకుందాం. మరి ఎదురు భుజం వచ్చేసి సిడి అవుతుంది. అదేవిధంగా ఆసన్న భుజం వచ్చేసి మరి ఏడి అవుతుంది. ఈ కర్ణం వచ్చేసి మరి ఏసీ కర్ణం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దీంట్లో మనకు ఇక్కడ ఈ భుజం తెలుసు, ఆసన భుజం తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి కర్ణం తెలుసు, ఎదురు భుజం తెలియదు. మరి ఇప్పుడు మనం ఎదురు భుజం కనుక్కోవాలంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం మనకు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. అంటే ఈ త్రిభుజంలో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. సో ఏసీ తెలుసు 2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడి అంటే ఏ స్క్వేర్ ప్లస్ సిడి హోల్ స్క్వేర్. సిడి అంటే లంబం. సో 2a హోల్ స్క్వేర్ అంటే 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఏ స్క్వేర్ ఇటు వచ్చేస్తే 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిడి స్క్వేర్. 4a స్క్వేర్లో ఏ స్క్వేర్ పోతే 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిడి స్క్వేర్. సో సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3a స్క్వేర్ తిప్పి రాసుకున్నాం. సిడి ఈజ్ ఈక్వల్ √3a స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ √3a. అంటే ఈ పార్ట్ ఎంత వచ్చిందంటే మనకు √3a అని వచ్చింది. అంటే ఎత్తు అనేది మరి ఇక్కడ √3a అని వచ్చింది. మరొకసారి చూద్దాం. మరి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఏసీ అంటే 2a కాబట్టి 2a హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మరి ఇక్కడ ఇది ఏ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. సో 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిడి స్క్వేర్. 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిడి స్క్వేర్. సిడి ఈజ్ ఈక్వల్ టు మరి ఈ విధంగా మనకు √3a అని వచ్చింది. ఇప్పుడు అది వచ్చినాక మరి ఇప్పుడు ఆటోమేటిక్గా మనం 60 డిగ్రీలు 30 డిగ్రీలు కనుక్కోవచ్చు. చూద్దాం. ఉదాహరణకి ఫస్ట్ sin 60 చూద్దాం. sin 60 degrees. sin 60 అంటే దీనికి ఎదురు భుజము బై మరి కర్ణము, ఎదురు భుజము బై కర్ణం తీసుకోవాలి. సో ఎదురు భుజం అంటే ఇక్కడ √3a ఉంది, మరి కర్ణం అంటే ఇక్కడ 2a ఉంది. సో కొట్టేస్తే ఏ కొట్టేస్తే √3/2 అంటే sin 60 ఈజ్ ఈక్వల్ √3/2. అదేవిధంగా
మరి cos 60 తీసుకుంటే cos 60 ఈజ్ ఈక్వల్ ఆసన్న భుజం బై కర్ణం. ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజం అంటే ఏ, కర్ణం అంటే 2a, ఏ కొట్టేస్తే 1/2 వస్తుంది. ఇదే విధంగా మరి ట్యాన్ అనుకోవచ్చు. ట్యాన్ 60 ఈజ్ ఈక్వల్ మరి ఎదిరి భుజము బై ఆసన్న భుజం. మరి ఎదిరి భుజం అంటే √3 ఏ, ఆసన్న భుజం అంటే ఏ కొట్టేస్తే √3 వస్తుంది. ఇదే విధంగా మరి ఇప్పుడు 60 కనుక్కున్నట్టుగానే మరి మనం 30 కూడా కనుక్కోవచ్చు. ఎలా అంటే sin 30 అంటే మనం ఇక్కడ 60 చూసిన ఇక్కడ 30 ఉంటుంది అంటే ఇటు నుంచి చూడాలి. అప్పుడు ఇది ఎదురు భుజం అవుతుంది, ఇది కర్ణం అవుతుంది, ఇది ఆసన భుజం అవుతుంది. అప్పుడు sin 30 1/2 అని, మరి cos 30 √3/2 అని, అదేవిధంగా tan 30 మరి 1/√3 అని వస్తుంది. ఈ విధంగా 30, 60 వాల్యూస్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ మరి 0, 90 వాల్యూస్ కూడా చూద్దాం. మరి వీటి ఆధారంగా చేసుకొని వీటి ఆపోజిట్లు రాసుకుంటాం. sin 60 √3/2 అంటే cosecant 60 2/√3. ఇదే విధంగా నెక్స్ట్ 0 and 90 degrees, 0, 90 డిగ్రీలకు సంబంధించినటువంటి త్రికోణమితీయ నిష్పత్తులు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఎలా కనుక్కోవాలనేది. ఇప్పుడు 0 degrees and 0, 90 డిగ్రీల త్రికోణమితీయ నిష్పత్తులు. కోణాలు 0 degrees మరియు 90 డిగ్రీల త్రికోణమితీయ నిష్పత్తులు కనుగొనుట. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి 0కి ఏ విధంగా కనుక్కోగలుగుతాం, 90కి ఏ విధంగా మనం కనుక్కోగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ ఈ పటాన్ని చూడండి ఒకసారి, మనకు బుక్లో ఉంది. ఈ పటాన్ని చూస్తే మన ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడింది. మరి ఏబి అనే దాన్ని ఆర్ అనుకున్నాడు. ఈ ఆర్ అనేది ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్ అక్షం మీద ఉన్నప్పుడు ఈ ఆర్ అనేది మరి ఇక్కడ ఏబి ఆర్ ఈక్వల్గా ఉంటుంది. అంటే ఒకసారి మీకు పటం ద్వారా వివరిస్తాను. ఇప్పుడు ఇది ఎక్స్ అక్షం, ఇది ఏ, ఇది బి. మనకు ఇది ఆర్ అనుకోండి, ఏసీ అనేది ఆర్ అనుకోండి. ఇప్పుడు ఇది ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది, కోణం ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇది తిరిగేటప్పుడు ఏసీ అనేది కిందికి వస్తుంటే, ఏసీ అనేది కిందికి కోణం తగ్గుతూ ఉంటే అప్పుడు ఆర్ విలువ పెరుగుతూ ఉంటుంది, ఇది తగ్గుతూ ఉంటుంది, బి విలువ తగ్గుతూ ఉంటుంది. అంటే ఏసీ సేమ్ ఉంటుంది, ఏసీ అనేది సేమ్ ఉంటుంది ఆర్ విలువ. కానీ కోణం తగ్గుతూ ఉంటే ఈ ఎదుటి భుజము తగ్గి ఈ ఆసన భుజం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా మరి మనం కోణాన్ని ఇంకా తగ్గించుకుంటూ పోతే, అంటే ఇంకా తగ్గించుకుంటూ పోతే మనకు ఈ విధంగా మరి వస్తుంది. అంటే ఇక్కడ సి స్థానం వచ్చి
సి డాష్, ఇక్కడ బి డాష్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సి డబల్ డాష్, బి డబల్ డాష్, ఈ విధంగా మారుతూ ఉంది. కానీ ఈ ఆర్ అనేది మాత్రం సేమ్. అంటే కోణం తగ్గుతూ ఉంటే మరి ఇక్కడ ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది ఎదురు భుజము ఆసన్న భుజం మధ్యలో మరి ఎదురు భుజం తగ్గుకుంటూ వచ్చి ఆసన్న భుజంతో ఏకి వస్తుంది. చివరికి కోణము మరి 0 అయ్యేసరికి కోణం 0 డిగ్రీస్ అయినప్పుడు ఏమవుతుందంటే మరి ఇక్కడ ఏబి అను ఏసి కలిసిపోతాయి. ఏబి ఈజ్ ఈక్వల్ ఏసి అవుతుంది. అంటే కర్ణము అండ్ మరి ఆసన భుజము సమానం అవుతుంది. అంటే 0 డిగ్రీస్ వచ్చినప్పుడు కర్ణము ఆసన భుజం సమానం అవుతుంది, ఎదుటి భుజం అనేది 0 అవుతుంది. అంటే బీసీ ఎంత వస్తుందంటే బీసీ ఈజ్ ఈక్వల్ 0 వస్తుంది వాల్యూ. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం మరి సైన్ 0 ఏ విధంగా అనుకోవాలంటే సైన్ 0 ఈజ్ ఈక్వల్ మనకున్నటువంటి సూత్రము ఎదుటి భుజము బై ఆసన్న భుజం. సో ఎదుటి భుజం అంటే ఇక్కడ మనకు ఈ విధంగా వేసుకుంటూ వస్తే మరి బీసీ బై ఏసీ కాబట్టి ఏబీగా బీసీ బై ఏసీ కాబట్టి జనరల్గా మనకు సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు బీసీ బై మరి ఎదుటి భుజం బై కర్ణం కాబట్టి ఏసీ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎదుటి భుజము బై కర్ణం, ఎదుటి భుజము బై కర్ణం. సో ఎదుటి భుజం అంటే మనకు బీసీ, కర్ణం అంటే ఏసీ. కానీ 0 వచ్చినప్పుడు మరి ఎదుటి భుజం అనేది 0 ఉంది, మరి కర్ణం అనేది మరి ఏసీ అంటే R ఉంది. అంటే 0/R అంటే 0. అంటే సైన్ 0 ఈజ్ ఈక్వల్ 0. అదేవిధంగా కాస్ చూస్తే కాస్ 0 డిగ్రీ చూసుకుంటే ఇదేమవుతుందంటే ఆసన్న భుజము బై కర్ణము. మరి ఆసన్న భుజం అంటే ఏబి, మరి కర్ణం అంటే ఏసి. కానీ మరి ఇక్కడ ఈ 0 వచ్చినప్పుడు ఈ యొక్క ఆసన్న భుజము కర్ణము సేమ్ కాబట్టి ఏబి ఏసీలు సేమ్ కాబట్టి ఏబి అంటే ఇప్పుడు ఏసీ అంటే R కాబట్టి ఏబి కూడా R అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే కాస్ 0 ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది. మరి ట్యాన్ 0 ఎంత అవుతుందంటే మరి సిమిలర్లీ ట్యాన్ 0 ఈజ్ ఈక్వల్ ఎదుటి భుజము బై మరి ఆసన భుజం కాబట్టి ఎదుటి భుజం అనేది 0 కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. ఎదుటి భుజం బై ఆసన భుజం, మరి ఆసన భుజం అనేది ఏబి కానీ ఎదుటి భుజం 0 కాబట్టి ట్యాన్ 0 0 అవుతుంది. అంటే ఈ విధంగా సైన్ 0 0, కాస్ 0 1, ట్యాన్ 0 0. ఇదే విధంగా వీటి ఆపోజిట్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ మరి ఇప్పుడు 90 డిగ్రీస్కి చెప్పాలి. ఇప్పుడు 90 డిగ్రీస్కి చెప్పాలంటే ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు 90 డిగ్రీస్ తీసుకుంటే ఈ పడం ఎలా ఉంటుందంటే అది పెరుగుతూ పోతుంది, ఇదేమో తగ్గుతుంది, అదేమో పెరుగుతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే మరి ఇక్కడ బి అనేది మనకి ఇక్కడ ఉంది ఫస్ట్, తర్వాత మరి ఈ విధంగా కొంచెం కిందికి వేద్దాం. ఇక్కడ ఏ ఇది ఎక్స్, ఇక్కడ బి అనేది తీసుకున్నాం, ఇక్కడ బి ఇది సి అవుతుంది, ఇది 6. ఈ తగ్గుతూ ఉంటే బి విలువ ఇక్కడికి వచ్చినప్పుడు మరి 6 సి విలువ ఇక్కడికి వస్తుంది. ఇదే విధంగా మరి బి విలువ ఇక్కడికి వచ్చినప్పుడు మరి సి విలువ ఇక్కడికి వస్తుంది. అంటే ఈ R అనేది సేమ్. ఈ విధంగా చివరికి ఈ 90 డిగ్రీలకు వచ్చేసరికి ఈ కోణం పెరుగుతూ ఉంటే ఇది 90కి వచ్చేసరికి మరి ఇక్కడ సి అనేది
మరి ఆర్ అనేది ఏసీ అనేది మరి ఆర్ అనేది మరి సమానంగా ఉంటుంది. అంటే ఈ బీసీ అనేది ఈ విధంగా పెరుక్కుంటూ ఎదురుభుజమానం ఈ కర్ణము ఈక్వల్గా వస్తుంది. దీని ప్రకారం మరి సైన్ తీటా చూద్దాం. సైన్ 90 ఈజ్ ఈక్వల్ ఎదుటి భుజము బై కర్ణము. సో ఎదుటి భుజము అంటే ఇక్కడ ఇది వచ్చి దీనికి కోయిన్సైడ్ అయిపోయింది కాబట్టి ఎదుటి భుజం అన్నా ఏసీనే, కర్ణం అన్నా కూడా ఏసీనే. యాక్చువల్గా ఏంటంటే బీసీ బై ఏసీ. యాక్చువల్ సూత్రం బీసీ బై ఏసీ. కానీ బీసీ ఏసీ ఇక్కడ కలుసుకుంటే ఇట్లా 90 అయినప్పుడు బీసీ ఏసీ ఈక్వల్ అవుతుంది. 90 డిగ్రీస్ అయినప్పుడు బీసీ ఏసీ ఈక్వల్ అవుతుంది. సో మరి బీసీ అన్న ఏసీ అన్న సేమ్ కాబట్టి 2 ఆర్లే అవుతాయి కాబట్టి సైన్ 90 విలువ 1 అవుతుంది. అదేవిధంగా కాస్ 90 విలువ ఏమవుతుందంటే ఇది ఆసన్న భుజము బై కర్ణము. ఇక్కడ ఆసన్న భుజం అనేది మరి ఇక్కడ ఏతోని ఈ బి అనేది ఇక్కడ ఏతోని ఏకీభవిస్తుంది కాబట్టి 0 ఈ ఆసన భుజము 0 ఉంటుంది. సో 0 బై మరి కర్ణం అంటే ఏసీ కాబట్టి అది 6 అవుతుంది. 0/6 అంటే 0 అవుతుంది. లాస్ట్కు ట్యాన్ అంటే మరి ట్యాన్ 90 విలువ ఏమవుతుందంటే ఎదుటి భుజము బై మరి ఆసన్న భుజం. మరి ఎదుటి భుజం అంటే మరి ఇది ఇక్కడ బీసీ అనేది ఏసీతో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి 6 వస్తుంది. మరి ఆసన్న భుజం అంటే మరి 0 వస్తుంది కాబట్టి ఇది నిర్వచించబడదు. ఇన్ఫినిటీ ట్యాన్ 90 విలువ నిర్వచించబడదు.